స్పైసీ బేబీ పొటాటోస్. ఓకే, స్పైసీ బేబీ పొటాటోస్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ పొటాటోస్ కూడా అప్పుడప్పుడు తినాలి, అండ్ ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కాబట్టి. ఇప్పుడు చాలా మంది బిజీ షెడ్యూల్ ఉన్నారు అండ్ మైండ్తో ఎక్కువ వర్క్ కాబట్టి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి యాక్చువల్గా. సో మరి చూద్దాం స్పైసీ పొటాటోస్ ఎలా ఉంటాయండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్పైసీ అన్నామంటేనే అర్థమైంది హోల్ స్పైసెస్ తీసుకొచ్చేసాను అని. అండ్ ఆల్మోస్ట్ అన్ని పౌడర్స్ తీసుకొచ్చేసాను అంటే స్పైసీ. ఓకే, సో ఫస్ట్ పోప్ పెడతావు అండ్ అగైన్ స్పైసెస్ యూస్ చేస్తావు. అవును, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఆలు కూడా వేసేద్దాం. బాయిల్ చేసింది ఆల్రెడీ. ఓకే, సో అలా బాయిల్ చేస్తే ఎక్కువ డీప్ ఫ్రై కానీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సాల్ట్ చేస్తే సరిపోతుంది. సో మరి ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చా, అంటే క్వాంటిటీ తక్కువగా తీసుకొని బ్యాలెన్స్ అయిపోతుందా? యా, అవును. ఏ ఫుడ్ అయినా సరే ఎవరు కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది జస్ట్ సింపుల్ కార్బ్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళని వద్దు అంటాం, కానీ దీంట్లో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో అది అందరికీ కూడా ఇంపార్టెంటే కాబట్టి తీసుకోవాలి, బట్ తక్కువ మోతాదులో తీసుకోవాలి వాళ్ళు. అంటే వీక్లీ వన్స్ తీసుకుంటే చాలు, ఒక 4 పీసెస్ 5 పీసెస్ వరకు. పర్ఫెక్ట్. యా, నెక్స్ట్. అండ్ మనం వీక్లీ వన్స్ అయినా అన్ని స్పైసెస్ కలిపి తీసుకుంటే ఏంటంటే మన టేస్ట్ బడ్స్ కూడా యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో అన్ని స్పైసెస్ ఒకసారి చూపించాలి రుచి. ఓకే, ముందుగా పసుపు, ఆ తర్వాత కాశ్మీరీ కారం, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆమ్చూర్ పౌడరు. ఇది చాలా మంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటూ ఉంటారు చాట్ టేస్ట్ రావడానికి. ఓకే, తర్వాత గరం మసాలా, జీరా పౌడరు, ధనియా పౌడర్. సో ఇలా మిక్స్ చేసుకోవడం ఏంటంటే మనమే ఒక కొత్త పౌడర్ కానీ స్పైసీ పౌడర్ కానీ ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అవును, సో అలా వేసేస్తుంటే అందరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తారు. ఇలా చేసుకుంటే మనమే క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నట్టు అవుతాం. ఇందులో కొన్ని వాటర్, సో కొంచెం థిన్ కన్సిస్టెన్సీనే చేయాలి. థిన్ కన్సిస్టెన్సీ చేసి పోట్ చేయాలి. ఓకే, యా, పర్ఫెక్ట్ అనమాట. సో మరి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? సో కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ టైం అయితే ఈ పొటాటోస్ బెస్ట్? యాక్చువల్లీ ఇది జస్ట్ మనం ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. మార్నింగ్ ఎందుకు తీసుకోవద్దు అంటే మనం చాలా మసాలాస్ యాడ్ చేస్తున్నాం, అది యాసిడిటీని రేస్ చేస్తుంది కాబట్టి వద్దు. అండ్ నైట్ టైంలో మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం చాలా మంచిది కాదు, బికాజ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్లక్చుయేట్ అవుతాయి, షుగర్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. సో దానికోసం మనం ఆఫ్టర్నూన్ తీసుకోవాలి, లేదు అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఓకే, సో బెస్ట్ టైం ఏంటంటే లంచ్ ఆర్ ఈవినింగ్ అన్నమాట. పర్ఫెక్ట్. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి వేసిన మసాలా మొత్తం ఆ పొటాటోస్కి పట్టాలి. అండ్ ఇది రైస్కి అయితే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది డెఫినెట్లీ. అండ్ మనం చపాతీలో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. సూపర్గా ఉంది. అండ్ మీరు అన్నట్టు చక్కగా పట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో అయిపోయినట్టే కదా ఇంకా? చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి లెమన్ స్క్వీజ్ చేద్దాం దాంట్లో. ఓకే, పర్ఫెక్ట్. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకుందాం.
ఫైనల్లీ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. చాలా మందికి పొటాటోస్ అంటే చాలా ఇష్టము, బట్ క్యాలరీస్ అని కష్టంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. అవును, అండ్ మ్యాజిక్ ఏంటో తెలియదు కానీ దాంతో ఏది చేసినా ఆ రెసిపీ అనేది సూపర్గా అవుతుంది. ఓకే లాస్యా, స్పైసీ బేబీ పొటాటోస్ రెడీ అయిపోయాయి. స్పైసీ బేబీ పొటాటోస్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ బేబీ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కాశ్మీరీ కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్పైసీ బేబీ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉడికించిన చిన్న బంగాళాదుంపలు వేసి వేయించాలి. ఒక బౌల్లో పసుపు, కాశ్మీరీ కారం, ఉప్పు, ఆమ్చూర్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బంగాళాదుంప మిశ్రమంలో వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ బేబీ పొటాటోస్ రెడీ.